హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు టెక్ విత్ నాగేశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈ రోజు టాపిక్ ఏంటి అంటే, చాలా మంది నన్ను అడుగుతున్నటువంటి డౌట్ ఏంటి అంటే, యూట్యూబ్ లో రెవెన్యూని పెంచుకోవడానికి మనం ఏం చేయాలి, రెవెన్యూ తక్కువ వస్తుంది అని చెప్పేసి అడగడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఎక్స్ప్లెనేషన్ అనేది నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అసలు యూట్యూబ్ ద్వారా డబ్బులు అనేది మనకి ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి మాట్లాడుకున్నట్టయితే, మినీ మానిటైజేషన్ కంప్లీట్ అవ్వగానే మనకి సూపర్ థ్యాంక్స్, మెంబర్షిప్స్, సూపర్ చాట్ అనేది ఎనేబుల్ అవుతుంది. దీని ద్వారా మన ఛానల్లో వీడియోస్ చూసేటటువంటి ఆడియన్స్ ఎవరైనా వీటిని కొనుక్కున్నట్టయితే మనకు ఒక విధమైన ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అందులో వచ్చేటటువంటి ఇన్కమ్ లో 70% మనకి యూట్యూబ్ ఇస్తుంది, 30% యూట్యూబ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక పార్ట్. అయితే సెకండ్ పార్ట్ అత్యంత ఇంపార్టెంట్ అయినది ఏమిటి అంటే యాడ్స్ రెవెన్యూ. ఈ ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి యాడ్స్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఈ యాడ్స్ ద్వారా వచ్చేటటువంటి రెవెన్యూనే మనకు ప్రధాన రెవెన్యూగా ఉంటుంది. అయితే ఈ రెవెన్యూ ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క మాదిరిగా రావడం జరుగుతుంది. ప్రతి వీడియోకి ఒకే విధంగా రెవెన్యూ అనేది జనరేట్ కాదు. దానికి చాలా రకాల రీజన్స్ అనేది ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటి, అది ఎక్కువ రావాలి, ప్రతి వీడియోకి కూడా మనం సాటిస్ఫై అయ్యే అంత రెవెన్యూ రావాలి అంటే మనం ఏం చేయాలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెవెన్యూ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ప్రతి వీడియోకి సిపిఎం, ఆర్పిఎం అని రెండు క్యాలిక్యులేషన్స్ అనేది మనం వీడియో దగ్గర చూడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సిపిఎం అంటే యాడ్స్ కంపెనీ వాళ్ళు యూట్యూబ్ కి ఇచ్చేటటువంటి రెవెన్యూ, ఆర్పిఎం అంటే ఈ యూట్యూబ్ వాళ్ళు మనకు ఇచ్చేటటువంటి రెవెన్యూ. ఇవి రెండు పాయింట్స్ అనేది మీకు క్లియర్ అయినాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఆర్పిఎం విషయానికి వచ్చినట్టయితే ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క ఆర్పిఎం అనేది ఉండడం జరుగుతుంది. ఇది కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అదే విధంగా మనం వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో, చేసిన తర్వాత మన వీడియోని ఆడియన్స్ చూస్తారు కదా, ఆ చూసేటటువంటి సమయం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎలా అంటే, మీరు ఒక 5 minutes వీడియో అనేది అప్లోడ్ చేశారు అనుకోండి, ఆ 5 minutes వీడియో అనేది ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టయితేనే ఆడియన్స్ అనేది 5 minutes వరకు చూసేటటువంటి అవకాశం మీకు ఉంటుంది. ఈ 5 minutes వీడియోని కనీసం సగానికి పైగా చూసినట్టయితేనే మనకు రెవెన్యూ అనేది మంచిగా జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఎప్పుడైతే 5 minutes వీడియో పెట్టారో, 2 నిమిషాల 30 సెకండ్ల కన్నా తక్కువగా చూసినట్టయితే ఆ వీడియోకి మీకు రెవెన్యూ అనేది తక్కువగా జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇది 100కి 100% నా ఎక్స్పీరియన్స్ తోని, నా ఛానల్లో జరిగేటటువంటి ఎక్స్పీరియన్స్ ద్వారా నేను చెప్తున్నాను. కావాలంటే మీరు మీ ఛానల్ ని ఓపెన్ చేసి మీ యొక్క ఆర్పిఎం ని చెక్ చేసుకోండి. మీ యొక్క ఈ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కూడా చెక్ చేసుకోండి. అక్కడ ఎంతైతే ఉందో మీకు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎక్కువ వచ్చిన ఛానల్ కి ఎక్కువ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది, తక్కువ వచ్చిన వీడియోకి తక్కువ జనరేట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మీరు రాసేటటువంటి టైటిల్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మీరు వీడియోలో ఒకటి చూపిస్తూ టైటిల్ ఒకటి రాశారు అనుకోండి, ఆడియన్స్ అనే వాళ్ళు ఓపెన్ చేస్తారు, క్లోజ్ చేస్తారు. అక్కడ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ దెబ్బతింటుంది. అలాగే మీ వీడియోస్ కి వ్యూస్ కూడా ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం ఉండదు. దీనివల్ల కూడా మీ రెవెన్యూ అనేది డ్రాప్ అవుతుంది. ఇది కూడా మీరు గమనించాల్సిన విషయం. ఇంకొకటి, వీడియో క్వాలిటీ అనేది కూడా ఎక్కువగా ఉండాలి. ఎందుకు అంటే ఈ క్వాలిటీ వల్ల ఆడియన్స్ అనే వారు మన వీడియోని ఎక్కువ సేపు చూసేటటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు రెవెన్యూ అనేది పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ 3 పాయింట్స్ అనేది మీరు గమనించి వీటిని సర్దుబాటు చేసుకున్నట్టయితే మీకు రెవెన్యూ అనేది పెరిగేటటువంటి అవకాశం 100కి 100% ఉంటుంది. కావాలంటే మీరు చెక్ చేసి చూడండి. చూసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఈ ట్రిక్ అనేది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ రెవెన్యూకి సంబంధించిన ఇంకొక టాపిక్ ఏంటి అంటే,
మీ ఛానల్లో గనక కాపీ రైట్ పడినటువంటి వీడియోస్ ఉన్నట్లయితే ఈ రెవెన్యూ డ్రాప్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాపీ రైట్ ఒకసారి వచ్చింది అంటే ఆ వీడియోకి మనకి $2 సింబల్ అనేది రావడం జరుగుతుంది. అంటే దాని ద్వారా వచ్చేటటువంటి వ్యూస్ కి ఆ యాడ్స్ ఇన్కమ్ అనేది మనకు యాడ్ అవ్వడం జరగదు. సో కాపీ రైట్ వీడియోస్ అనేది మీ ఛానల్లో తక్కువ ఉండే విధంగా మీరు చూసుకోండి. ఎందుకంటే ఈ కాపీ రైట్ వీడియోస్ కి వచ్చేటటువంటి వ్యూస్ ని అన్మానిటైజ్డ్ వ్యూస్ అంటాము. ఇలాంటి వ్యూస్ ఎక్కువగా ఉన్నట్టయితే మన ఛానల్ ఆర్పిఎం అనేది కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆర్పిఎం అనేది కంటిన్యూగా హైగా ఉండాలి అంటే ఈ 4 జాగ్రత్తలు అనేది మీరు పాటించినట్లయితే మీకు రెవెన్యూ అనేది స్టేబుల్ గా ఒక మంచిగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీరు అడిగిన ప్రశ్నకి బదులుగా నేను ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ఇలాగే మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ప్రతిదానికి వీడియో రూపంలో మీకు సమాధానం ఇస్తూనే ఉంటాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.